హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడను నేనే. నీ పరిస్థితి అంతా అస్తవ్యస్తంగా మారిపోయిందేమో. దేవుని బిడ్డ, ఒంటరైపోయావా? ఎవరు నన్ను ఆదరించేవారు లేరు, ఎవరితో నాకు స్నేహం చేసేవారు లేరని బాధపడుతున్నావేమో. బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీతోనే ప్రభు మాట్లాడుతున్నారు. ఈరోజు నీకే మంచి వాగ్దానం ప్రభు ఇస్తున్నారు. ఏమనంటే, మరి అరణ్యము లాంటి శోధనలు, వేదనలు మీకున్నాయేమో. అటువంటి పరిస్థితుల్లో నిన్నే కదా నేను స్నేహిస్తున్నాను, నేనే కదా నిన్ను స్నేహించేవాడును అని ప్రభు అంటున్నారు. నీ యేసయ్య నిన్ను స్నేహిస్తున్నాడు. ప్రతి పరిస్థితుల్లో నీకు స్నేహితుడిగా ఉంటున్నాడు. ఆయన మరి ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటావా? దేవుడి శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చినందుకు యేసయ్య, నాకు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చినందుకు థ్యాంక్ యూ యేసయ్యని యేసయ్యకి థ్యాంక్స్ చెప్తారా? ఎవరైతే ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో ఈ యొక్క వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక.